ద షో సార్. నమస్తే అండి, థ్యాంక్ యూ సార్. ముందుగా చెప్పండి, మీ బాల్యం విద్యాభ్యాసం గురించి మాకు తెలపండి. మాకు మొదటగా నేను పటాన్చెరు గ్రామంలోని ఒక జెడ్పిహెచ్ఎస్ గవర్నమెంట్ స్కూల్లో 10th కంప్లీట్ చేసిన తర్వాత ఇంటర్ వరకు బిహెచ్ఎల్ గవర్నమెంట్ ఇంటర్మీడియట్ కాలేజీలో కంప్లీట్ చేసిన. ఆ తర్వాత పటాన్చెరులోని మా గురువుగారు అయినటువంటి దేవేందర్ రాజు గారి ఆధ్వర్యంలో రాజకీయ శిష్యుడిగా, అలాగే దేవేందర్ రాజు అన్నకి పూర్తి శిష్యుడిగా కొనసాగుతూ అన్న వెంటే నడుస్తూ ప్రస్తుతానికి మా ఎండిఆర్ ఫౌండేషన్ ఒక సంస్థ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాము. సార్, ఎండిఆర్ అంటే ఫుల్ ఫామ్ ఏంటి? ఎండిఆర్ అంటే అదే దేవేందర్ రాజు అని ఎవరైతే ఇప్పుడు నా గురువు గారు అని అన్నానో, దేవేందర్ రాజు గారు, మాదిరి దేవేందర్ రాజు అన్నగారు నా గురువు గారు. అన్నగారి పేరు మీదనే, అన్నగారు ఇప్పుడు కాదు, వాళ్ళది దాదాపు 1940 స్వతంత్రం రాకముందు నుంచి కూడా వాళ్ళ ఫ్యామిలీ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటుండే. ఆ తర్వాత వాళ్ళ ఫాదర్ మాజీ జెడ్పీటీసీ జైపాల్ ముదిరాజు గారు, ఆ తర్వాత దేవేందర్ రాజు గారు సేవా కార్యక్రమాలు వాళ్ళ ఇంట్లో నిత్యం నిర్వహిస్తూ ఉంటారు. ఆ తర్వాత నేను దేవేందర్ రాజు గారి సేవల పట్ల ఒక ఆకర్షితునై నేను వాళ్ళని కలిసి అన్నగారి పేరు మీద దేవేందర్ రాజు, మాదిరి దేవేందర్ రాజు ఎండిఆర్ ఫౌండేషన్ అనే ఒక ఎండిఆర్ ఫౌండేషన్ సంస్థని మేము ఏర్పాటు చేసుకొని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. వాళ్ళు చేసే సేవా కార్యక్రమాలతో పాటు మేము కూడా వాళ్ళతో పాటు మేము నడుస్తూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం ప్రస్తుతానికి. అద్భుతం సార్. అంటే గుర్తు తెలియని శవాలకి ఎంతో గౌరవప్రదంగా వాళ్ళకి